హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో సింపుల్గా చేసుకునే ఆలు మెంతం ఫ్రై అయితే చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ అయితే ఇలా మెంతం కూర అయితే తీసుకోవాలండి. ఒక కట్ట మెంతం కూర అయితే నేను తీసుకున్నా. ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా ఆకులు వేయకుండా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆలు అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక 5 ఆలులు అయితే నేను తీసుకున్నానండి. ఇట్లా తీసుకొని ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి మీడియం సైజులో. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇలా అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా కలర్ మారేంత వరకు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడైతే ఇప్పుడు మనం ఆలు అయితే వేసుకోవాలండి. ఆలులు వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా ఆలు మగ్గించుకోవడానికి మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకుంటే ఒక 2-3 మినిట్స్ అలా ఆలుని అయితే ఉడకనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా దగ్గరకు అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ అయితే కారం వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఒక 1 సెకండ్ అయినాక మనము కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర ఉంది కదండి, మెంతం కూర వేసేసుకోవాలి. ఇలా మెంతం కూర వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. మనం ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా అయితే మంచిగా దగ్గరికి అయిపోతుంది. ఇలా అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటే ఎంతో టేస్టీ ఆలు మెంతం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.